శాలివాహన జయంతి శుభాకాంక్షలు. మనం ఏ విధంగానైతే మనం శాలివాహన్ని ఐకాన్గా తీసుకొని మనం ముందుకు నడుస్తున్నామో, ఆయన ఒక చక్రవర్తి, మొత్తాన్ని భారతదేశాన్ని పాలించినటువంటి ఒక చక్రవర్తి, మనకు ఒక ఐకాన్ ఉన్నాడు. అది హైలైట్ ఎవరు చేయలేకపోయింది, ఎందుకంటే అతను ఒక బీసీ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి రాజులను హైలైట్ చేయలేకపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్సు పెట్టి మనసులో నుండి వారిని మనం పొలుసుకొని వారి ద్వారా స్ఫూర్తి పొంది మనం నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, ప్రజాపతి అనేటువంటిది కాకుండా ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నప్పుడే ఆ కమ్యూనిటీకి, ఆ కులానికి, వారికి గొప్ప విలువను తెచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మనందరం కూడా వారి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తాను. దక్షిణ భారతదేశాన్ని దేశాన్ని కాపాడుతూ, సమాజాన్ని కాపాడుతూ, ధర్మం వైపు నిలబడి భారతదేశం దక్షిణ భారతం పరిపాలించిన శాలివాహన చక్రవర్తి. మరి ఈ సామాజిక వర్గాల్లో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప చక్రవర్తులు ఉన్నారు. కానీ వారి వారసత్వాన్ని మనం పరిచయం చేయకుండా, వారి సత్వం నిలబడకుండా విభేదాలు తెచ్చుకొని మనమే విభేదాలు తెచ్చుకుంటాం తప్ప వారి యొక్క వారసత్వాన్ని ముందు తీసుకెళ్ళకపోయాం. ఇప్పటికైనా మనం వాళ్ళ జయంతి రోజు మనం ఇక్కడ అందరం కూడా ఒకరు 1000 మందికి సమానం. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరం ఇప్పటికైనా జయంతి సందర్భంగా కొత్త తరానికి ఈ యొక్క చరిత్ర తీసుకుపోయి ముందు మన రాజ్యాధికారం కోసము అడుగు వేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒకే నెలలో 2 జయంతులు వచ్చాయి మనకి. చూడండి, ఒకే నెలలో మార్చి నెలలోనే మొల్లా జయంతి, శాలివాహన చక్రవర్తి జయంతి. చాలా గొప్ప కార్యక్రమాలు, మంచి వేదికలు. ఈ వేదికల్ని మనం చేసుకొని మనము రాజ్యాధికారం కోసం అడుగులు వేయాలని చెప్పేసి దీని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్లస్ ఇంకా ముందు రోజుల్లో కూడా గొప్ప కార్యక్రమాలతో మనం ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీ శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మన ఆలోచన ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి శాలివాహన జయంతి ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగత పుష్పాంజలి తెలియజేస్తూ, మరి ప్రథమాంధ్ర మహాపాలకుడిగా, నవీన శక సృష్టి కారకుడిగా, అఖండ భారతదేశాన్ని ఏలినటువంటి చక్రవర్తిగా పేరుగాంచినటువంటి శాలివాహన చక్రవర్తి గారి చరిత్ర మరుగున పడకముందే కేవలం బీసీలు మాత్రమే కాకుండా యావత్ సమాజం అంతా కూడా మేల్కొని సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచినటువంటి మన యొక్క శాలివాహన జయంతి ఉత్సవాలని, ముఖ్యంగా ఉగాది పండుగను ఏ రాజు పట్టాభిషేకం రోజైతే మనం ఉగాది కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామో, ప్రారంభించుకున్నామో, మరి అదేవిధంగా ప్రతి ఉగాది నాడు శాలివాహన చక్రవర్తి యొక్క చిత్రపటానికి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉగాది పండుగను యావత్ దేశమంతా కూడా నిర్వహించే విధంగా మన ప్రయత్నం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు సమాజంలో చాటవలసినటువంటి అవసరం ఉంది. ఈ దిశలోనే బీసీ సంఘం, హిందూ సమాజం మొత్తం కూడా సంఘటితంగా ఈరోజు శాలివాహన జయంతి ఉత్సవాన్ని తమ భుజస్కంధాలపైన వేసుకొని నిర్వహించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉన్నాయని గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై.